అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. అయితే ఈ దినం మనకు మొట్టమొదటి లైను ఇవ్వబడుతూ వచ్చింది. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఈ యొక్క మాటలో మనం చూసినట్లయితే దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే గణపరిచేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని దృష్టికి ప్రియుడుగా ఎవరైతే ఉంటూ వచ్చారు, తర్వాత వారు ఎలాగూ గణపరచబడుతూ వచ్చారు, అలాగున మన జీవితాల్లో మనం ఉంటే మనం కూడా దేవుని దృష్టికి ప్రియులంగా మారుతాము. అలాగున ప్రియులంగా మారినప్పుడు దేవుని దృష్టికి ప్రియురాలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని గణపరిచేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎవరు దేవుని దృష్టికి ప్రియుడుగా ఉంటూ వచ్చారు? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఇక్కడ యెహోవాకు ప్రియుడుగా ఎవరిని గురించి చెప్పబడుతూ ఉన్నదంటే బెన్యామీనుని గురించి చెప్పబడుతూ ఉన్నదనమాట. ఈ యొక్క మాటలన్నీ కూడా దైవజనుడైనటువంటి మోషే ఆయన మృతునందకు మునుపు వారిని ఈ విధంగా దీవించి వారిని ఆశీర్వదించి చెప్పబడినటువంటి మాటలు అనమాట. అయితే బెన్యామీనుని మోషే ద్వారా దేవుడు ఏమని దీవిస్తూ ఉన్నాడంటే యెహోవాకు ప్రియుడుగా ఉంటూ ఉన్నాడు బెన్యామీను అనేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటను బెన్యామీను గురించి ఇక్కడ చెప్పబడుతూ వచ్చిందనమాట. అంటే దేవుని యొక్క వాక్యంలో దేవునికి ప్రియుడుగా ఉన్నటువంటి వారు ఇక్కడ బెన్యామీను గోత్రము అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలన్నమాట. అయితే బెన్యామీను ఎందుకు యెహోవాకు ప్రియుడుగా చేయబడుతూ వచ్చాడు, ఏ కారణాన్ని బట్టి యెహోవాకు ప్రియుడుగా బెన్యామీను అవుతూ వచ్చాడు అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము ఇజ్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా? అంటే ఇక్కడ బెన్యామీను గోత్రం గురించి దేవుని యొక్క వాక్యంలో తెలియజేసేది ఏంటంటే బెన్యామీను గోత్రం అనేది చాలా స్వల్పమైనటువంటి గోత్రం అనమాట. స్వల్పము అంటే చాలా చిన్నదనమాట. స్వల్పము అంటే చాలా ఎన్నిక లేనటువంటిది అనమాట. చిన్నదాన్ని ఎవరు లెక్క చేయరనమాట. అది చిన్నదిలే, దాన్ని ఎవరు ఏం చేస్తారు అనేటువంటి మాటలు మనము వింటూ ఉంటాం. చిన్నగా ఉన్నటువంటి చిన్నవారిని ఎవరు లెక్క చేసేటువంటి వారుగా ఉండరనమాట. అది ఎన్నిక లేనటువంటి ఆ యొక్క గోత్రముగా ఇక్కడ చెప్పబడుతూ వస్తూ ఉన్నదనమాట. అంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఎన్నిక లేనటువంటి వారుగా చెప్పబడుతూ ఉంటారో, లేకపోతే ఎవరైతే చిన్నవారు, వారు తక్కువ వారు అనేటువంటి విషయాలు అనేటువంటి మాటలకు గురవుతూ ఉంటారో వారే దేవునికి ప్రియులుగా ఉంటారని దేవుని వాక్యంలో ఈ దినం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే కీర్తనలు గ్రంథము 68వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే బెన్యామీను కనిష్ఠుడు అనేటువంటి మాటను కూడా అక్కడ చూస్తామన్నమాట. అంటే కనిష్ఠత్వం అంటే ఏం చూపిస్తుందంటే చివరిగా ఉండేటువంటి వాళ్ళం అనమాట. చివరి వాళ్ళు అంటే అర్థం ఏంటంటే మనకంటే పైన చాలా మంది ఉంటారనమాట. మన యొక్క అధికారపూర్వకంగా కావచ్చు, మన యొక్క సౌందర్యాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మన యొక్క ధనమును బట్టి కావచ్చు, మన యొక్క ఆస్తుల్ని బట్టి కావచ్చు, మనం ఎలాంటి వారం అంటే కనిష్ఠులము, చిన్నవారం, తక్కువ వారం, ఎన్నికలేనటువంటి వారం. అయితే అలాంటి వారిని అలాంటి వారు దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటూ ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో మన యొక్క పరిస్థితి ఇదే కావచ్చు. మనము ఎన్నిక లేనటువంటి వారమే కావచ్చు. మనల్ని చూస్తే ఎవరు ఇష్టపడరు, మనల్ని చూస్తే ఎవరు లెక్క చేయరు. వాళ్ళదేముందిలే, చిన్నది, వాడేందులే, వీడేందులే అనేటువంటి మాట మనల్ని గురించి మాట్లాడుతూ ఉండవచ్చు. చిన్న అధికారంలో మనం ఉండవచ్చు. అయితే దేవుడు నీకు నాకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే నా దృష్టికి ప్రియులైనటువంటి వారు వీరే అని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. గనుక నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క స్థితి చిన్నదిగా, తక్కువదిగా, ఎన్నికలేనిదిగా ఉన్నప్పుడు నేను భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమును లేదు. అయితే దేవుడు
నిన్ను తన దృష్టికి ప్రియుడుగా చేసుకుని నిన్ను ఘనమైనటువంటి పాత్రగా ఘనుడవుగా చేయటానికి ఘనురాలనుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే ఈ బెన్యామీను గోత్రమైనటువంటి ఈ యొక్క గోత్రము ఎలాగూ ఘనపరచబడుతూ వచ్చింది అనేది మనం చూసినట్లయితే ఇదే వచనంలో మనము చూడవచ్చు అనమాట. ఇజ్రాయేళ్లను ఏలటానికి మొట్టమొదటిగా రాజును ఏర్పాటు చేయబడటం జరిగిందనమాట. ఆ యొక్క రాజు ఏ గోత్రం నుంచి తీసుకొనబడుతూ వచ్చాడంటే ఈ యొక్క బెన్యామీను గోత్రం నుంచే తీసుకుని రాబడుతూ వచ్చాడనమాట. ఇజ్రాయేల్ని ఏలబోయేటువంటి మొట్టమొదటి రాజుగా ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు బయటికి తీసుకొని రావటానికి ఇష్టపడుతూ వచ్చాడు. మిగతా 11 గోత్రాలు చాలా పెద్దవే కావచ్చు, చాలా ఎన్నికైనవే కావచ్చు, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినట్టువే కావచ్చు, యూదా గోత్రం కొదమ సింహమైనటువంటి ఆ యొక్క గోత్రమే కావచ్చు, కానీ ఇజ్రాయేల్ని ఏలబోయేటువంటి మొట్టమొదటి రాజు మొదటి స్థానాన్ని దేవుడు ఆ యొక్క బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి సౌలుకి ఇచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో ఇదే వచనంలో మనము చూడవచ్చు అనమాట. అంటే దేవుని దృష్టికి ప్రియుడుగా ఈ బెన్యామీను చేయబడుతూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క బెన్యామీను గోత్రము నుండే ఈ యొక్క సౌలును మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేయబడుతూ వచ్చాడనమాట. తర్వాత ఇదే సౌలు, ఇంకొక సౌలు కూడా మనము ఇది పాత నిబంధనలో దేవుడు ఘనపరిచినటువంటి ఈ యొక్క బెన్యామీను గోత్రం యొక్క ఘనత అయి ఉంటున్నది అనమాట. అదేవిధంగా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయమై పరిసేయుడనై. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ సౌలు గురించి, అంటే పౌలుగా మారబడినటువంటి సౌలు గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదనమాట. ఇతను కూడా బెన్యామీను గోత్రం నుండే వచ్చినటువంటి వాడే. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అనేటువంటి ఒక ధైర్యపూర్వకమైనటువంటి మాటను, ఒక ఘనమైనటువంటి మాటను చెప్పగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి ఆ యొక్క పౌలు కూడా ఏ గోత్రం నుంచి వచ్చాడంటే ఈ బెన్యామీను గోత్రం నుండే వచ్చాడు. ఈ విధంగా బెన్యామీను గోత్రంను దేవుడు ఘనపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థం చేసుకునవచ్చు అనమాట. మొట్టమొదటిగా ఈ యొక్క నీవు నా దృష్టికి ప్రియుడవనందుడా ఘనుడవైతివి అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని దృష్టికి ప్రియుడైనటువంటి వారు ఎవరు అంటే మొట్టమొదటిగా బెన్యామీను, ఆ యొక్క బెన్యామీను గోత్రమును మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ బెన్యామీను గోత్రము స్వల్పమైనది, తర్వాత అది కనిష్టమైనది, అందరి చేత ఒక అధికారపూర్వకంగా అది అధికారం చెలాయించేటువంటి వారి అందరూ లాస్ట్ వాళ్ళ మీద అందరూ అధికారం చెలాయిస్తూ ఉంటారనమాట. అలాగున్న ఈ గోత్రం మీద చిన్నది కాబట్టి, ఎన్నికలేనిది కాబట్టి అలాగున అందరూ మేము ఉన్నతమైనటువంటి వారమని గర్వించి ఉండవచ్చు. అయితే దేవుడు ఈ యొక్క బెన్యామీను గోత్రమునే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును ఏర్పాటు చేయటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క బెన్యామీను గోత్రం నుండే ప్రభువు కొరకు అన్యజనులకు ఒక వెలుగును తీసుకొని రావటానికి పౌలు అనేటువంటి భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో ఈ విధంగా బెన్యామీను గోత్రమును ఒక రాజును ఏర్పాటు చేస్తూ వచ్చాడు. తర్వాత ఇక్కడ దేవుని కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి ప్రభువు కొరకు నిలబడి అన్యజనులకు వెలుగుగా ఉన్నటువంటి పౌలును కూడా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క బెన్యామీను గోత్రమును ఆయన ఘనపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ వస్తాం. దానియేలు బహుప్రియుడుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ వచ్చిందనమాట. ఇదే విషయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో చూస్తాం. తర్వాత దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం. అదేవిధంగా దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క మాటలు చూస్తాం. ఏమంటే దానియేలు దేవుని దృష్టికి బహు ప్రియుడుగా ఉంటూ వచ్చాడనమాట. ఒక్క వచనాన్ని మనం గమనిస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం, నీవు బహు ప్రియుడవు. పైన చూసినట్లయితే అతడు నాతో మాట్లాడు ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దానియేలు
నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు. ఇక్కడ దానియేలును గురించి దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, దానియేలు దేవుడికి బహు ప్రియుడుగా ఉంటూ వచ్చాడు. అక్కడ బెన్యామీను అయితే కేవలం ప్రియుడుగా ఉంటూ వచ్చాడు. ఇక్కడ దానియేలు అయితే బహు ప్రియుడుగా ఉంటూ వచ్చాడనమాట. అయితే ఈ యొక్క ప్రియత్వం ఎలా వచ్చింది ఇతనికి, ఎందుకు ఇతను దేవుడికి బహు ప్రియుడుగా అవుతూ వచ్చాడు అనేది మనం చూసినట్లయితే, దానియేలులో అనేకమైనటువంటి మంచి లక్షణాలను, సుగుణములను, దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనను మనము చూడవచ్చు అనమాట. అయితే వాటన్నిటినీ మనం ఇప్పుడు చూడము, కానీ ఒక్కటి మాత్రం మనము దేవుని దృష్టికి ఇష్టమైనదిగా దానియేలు చేయబడటానికి, దేవుని దృష్టికి బహు ప్రియుడుగా దానియేలు కాగలగటానికి ముఖ్య కారణం ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఇదే దానియేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఒక మాటను చూడవచ్చు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దానియేలు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. దానియేలు యొక్క ఉద్దేశం ఏంటంటే, తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదు. దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాన్ని చేసి, దేవునికి ఇష్టం లేనటువంటి పనిని చేసి, తను అపవిత్రపరుచుకొని దేవునికి అయిష్టుడుగా కాకుండా ఉండటానికి తను ఉద్దేశపూర్వకంగా తను కోరుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. అంటే తన జీవితంలో పవిత్రతను కోరుకుంటూ వచ్చాడు. తన జీవితంలో అపవిత్రతని చోటు చేసుకొనకూడదని తన యొక్క ఉద్దేశమై ఉంటుందన్నమాట. ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు దానియేలును బహు ప్రియుడుగా చేస్తూ వచ్చాడు. ఇంకా మనము దానియేలులో చాలా సుగుణములను చూడవచ్చు అనమాట. అయితే మనము ఈ ఒక్క సుగుణమును ధ్యానించి మనం ముందుకు వెళ్దాం. దేవుడు తన యొక్క జీవితంలో తనను ఏర్పాటు చేసుకున్నప్పుడు, అతను దాసుడుగా బబులోను దేశానికి కొనిపోబడినప్పుడు కూడా అతను ఏమాత్రం దేవుని మీద ఆయన కోపం చూపినట్లుగా కానీ, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగానే మనం అక్కడ చూడమన్నమాట. ఎంతో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించటానికి నన్నెవరు చూస్తున్నారులే, ఇది వేరే దేశం కదా, ఇది నా దేశం కాదు కదా, ఇక్కడ నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను, నేను ఏది తింటే ఎవరు చూస్తూ ఉంటున్నారు, పైగా నేను రాజు యొక్క భవనంలో ఉంటూ ఉన్నాను, రాజు కొరకు నేను ఏర్పాటు చేయబడుతూ వచ్చాను, రాజు నన్ను ఏర్పాటు చేసుకుని తన యొక్క భవనంలో తన క్రింద ఉంచుకుంటూ వచ్చాడు, మంచి ఆహారంను నాకు ఇస్తూ వచ్చాడు, నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు తత్వజ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు అని తను గర్వించి దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా అక్కడ మనము చూడము. కానీ దేవుని దృష్టికి అపవిత్రమైనటువంటి దాన్ని ఆయన తీసుకోవటానికి ఇష్టపడనట్లుగా అతని యొక్క ఉద్దేశంను దేవుడు అక్కడ బయలుపరిచినట్లుగా మనము చూడవచ్చు అనమాట. కనుక దేవుడు మన ఉద్దేశాలను ఎరిగినటువంటి దేవుడు. పైకి మనము మంచిగా కనబడుతూ ఉండవచ్చు, నేను ఏమాత్రం అపవిత్రతను ఇష్టపడనండి, నేను చాలా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నానండి అనేటువంటి మాటలు నీవు పలుకుతూ ఉండవచ్చు. కానీ అయితే నీ యొక్క హృదయంలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటో దేవుడు ఎరిగినటువంటి వాడు. నిజంగా నీవు పరిశుద్ధతను కోరుకునేటువంటి వాడేనా, నిజంగా నీవు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇష్టపడేటువంటి వాడివేనా అనేటువంటిది దేవుడు ఎరిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. నీ యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క ఉద్దేశమును బట్టి దేవుడు నిన్ను బహు ప్రియుడుగా ఎంచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నీవును దానియేలు వలె నీ యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి, ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించటానికి, మనుషులను చూడటానికి కాకుండా హృదయంలో నీ యొక్క హృదయపూర్వకంగా నీ యొక్క ఉద్దేశం అదే అయి ఉంటే, నీ పవిత్రతను, నీ యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇతరుల కొరకు కాకుండా నీ కొరకే, ప్రభువు కొరకే ఇష్టపూర్వకంగా నీవు కోరుకున్నట్లయితే నీవును దేవుని దృష్టికి బహు ప్రియుడవుగా చేయబడతావు. తర్వాత మనం చూసినట్లయితే ఇలాగున దానియేలు తన యొక్క జీవితంలో ఇటువంటి యొక్క లక్షణంను కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి, ఈ ఉద్దేశమును బట్టి దేవుడు అతన్ని ఘనపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. దేవుడు ఈ యొక్క దానియేలును ఎలాగూ ఘనపరుస్తూ వచ్చాడో చూస్తాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. బహుగా హెచ్చించాడంట దేవుడు.
ఎవరిని? దానియేలుని. ఎందుకంటే తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశమును బట్టి దేవుడు అతన్ని బహుగా హెచ్చించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం అనమాట. తర్వాత గొప్ప దానములు ఇస్తూ వచ్చాడు. తర్వాత బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమిస్తూ వచ్చాడనమాట. ఇలా గొప్పగా ఈయన గణపరచబడగలగటానికి కారణం ఏంటంటే తన జీవితంలో దేవుని దృష్టికి బహు ప్రియుడుగా ఉన్నటువంటి కారణం. ఎలాగూ బహు ప్రియుడుగా ఉంటూ వచ్చాడంటే తన యొక్క జీవితంలో ప్రత్యేకతను, తన యొక్క జీవితంలో పవిత్రతను తను కోరుకుంటూ వచ్చాడు గనుక ఈ కారణాన్ని బట్టి దేవుడు తనను హెచ్చిస్తూ వచ్చాడు. నా జీవితంలో దానియేలు వలె మనం జీవించినట్లయితే, నా జీవితంలో బెన్యామీను వలె మన యొక్క పరిస్థితి ఉన్నట్లయితే నీవు ప్రియుడుగా చేయబడుతూ వస్తావు. తర్వాత బహు ప్రియుడుగా చేయబడుతూ వస్తావు. తర్వాత నీవు ఘనపరచబడేటువంటి స్థితిలో ఉంటావు అనమాట. అలాగున దేవుడు నిన్ను నన్ను చేయబోతూ ఉన్నాడు గనుక ఈ యొక్క యాత్రలో ఈ యొక్క పర సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితమును సంతోషంతో కొనసాగించాలని దేవుడు మనల్ని ఈ దినమున కోరుతూ ఉన్నాడు. ఈలాగున దేవుడు మన యొక్క జీవితాలని ప్రియమైనటువంటి వారినిగా చేసుకుంటూ తర్వాత బహు ప్రియులముగా చేయబడుతూ ఆయన చేత ఘనపరచబడేటువంటి ఆ యొక్క బిడలముగా మనము చేయబడటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.